ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం 4. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి విభూది, శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి విభూది గంధం కేవలం ధరించడముతోనే స్వాంతన పొందిన భక్తుల అనుభవము ఇది. ఈ దంపతులు అండమాన్ పోర్ట్ బ్లేర్కు చెందినవారు. వీరి బంధువులు చుండ్రు గ్రామంలో ఉంటారు. వీరి బంధువుల ద్వారా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలలు తెలుసుకున్నారు. వీరు మందిరమునకు వచ్చేటప్పటికి వీరు బంధువుల నుంచి లీలలు తెలుసుకున్నారు. తర్వాత మందిరమునకు వచ్చారు. వీరు మందిరమునకు వచ్చేటప్పటికి వీరి పరిస్థితి ఎలా ఉందంటే, మానసికంగా ఆర్థికంగా బాగా కృంగిపోయి ఉన్నారు. సమాధి దర్శనం చేసుకున్నారు. వీరి బాధలు శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారి నుండి శ్రీ స్వామివారికి సంబంధించిన వివరములు, అంటే మాలకొండ పైన తపస్సు చేసిన అప్పటి నుంచి కపాల మోక్షం వరకు జరిగిన లీలలు వీరు తెలుసుకున్నారు. నాగేంద్ర ప్రసాద్ గారు వీరికి వివరించారు. వెళ్ళేటప్పుడు విభూది గంధం తీసుకొని వెళ్ళారు. అండమాన్ వెళ్ళిపోయారు. తర్వాత అండమాన్ వెళ్ళిన తర్వాత రోజు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకొని విభూతి గంధం ధరించడం ప్రారంభించారు. 15 రోజుల్లోనే చాలా మార్పు కనిపించింది వారికి. వీరికి రావాల్సిన పైకం చేతికి అందింది. అది వీరు ఇవ్వవలసిన వారికి ఇచ్చేశారు. అంతేకాదు, అంతవరకు వారు చేస్తున్న వడ్డీ వ్యాపారం, అంటే ఒకరిని పీడించి వసూలు చేయడం లాంటివి మానుకున్నారు. వేరే వ్యాపారం చూసుకున్నారు. ఇదంతా జరుగుటకు 6 నెలల లోపే జరిగింది. ఇదంతా ఈ వేళకు జరిగిన ఈ మార్పు 6 నెలల లోపే జరిగింది. ఈ లోపున వీరు 2-3 సార్లు మొగలిచెర్ల నుంచి గంధం విభూది తెప్పించుకున్నారు వారి బంధువుల ద్వారా. 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచేటప్పటికి వీరు అన్ని సమస్యల నుంచి బయటపడ్డారు. 6 నెలల తర్వాత వచ్చారు శ్రీ స్వామివారి మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరమునకు, శ్రీ స్వామివారి సంస్థానమునకు వచ్చి అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు. అన్నదానం ఏర్పాట్ల గురించి శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారితో సంప్రదించారు. శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు అందించిన వివరముల ప్రకారం శని ఆదివారములు, అంటే శనివారం రాత్రి సుమారు 1000 మందికి, ఆదివారం మధ్యాహ్నం సుమారు 800 మందికి అన్నదానం చేసుకున్నారు. ఇది శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి విభూది గంధం మహిమ. విభూది గంధం మహిమను శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి విభూది గంధం మహిమను తెలపడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకొక లీల. ఒకసారి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి బెంగళూరు నుంచి తల్లి, తండ్రి, వారి 2 కుమారులు, వారి కోడళ్ళు కలిపి మొత్తం 6 వచ్చారు. వాళ్ళు మాలకొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించి తెలుసుకొని, అది మాలకొండ నుంచి దగ్గరే అని తెలుసుకొని, మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం గురించి తెలుసుకొని, అది దగ్గరే తెలుసుకొని చూసిపోదామని వచ్చారు. ఆ రోజు శనివారం. వీరు మందిరానికి చేరేటప్పటికి సాయంత్రం 4 గంటల సమయమైంది. ఎలాగూ వచ్చారు కనుక పల్లకీ సేవ చూసి వెళ్ళండి అని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అందరూ వారు ఒకరినొకరు సంప్రదించుకొని వాళ్ళు ఉంటామని చెప్పారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, పల్లకీ సేవ అయిపోయిన తర్వాత ఆలస్యంగా ఆయన నెల్లూరు వెళ్ళిపోయి అక్కడ ఆ రాత్రికి అక్కడ స్టే చేయాలని వాళ్ళు అనుకున్నారు. అందుకని నాగేంద్ర ప్రసాద్ గారిని వీరు స్టే చేయడానికి రూమ్ అది ఏమీ అడగలేదు. పెద్దవాళ్ళ ఇద్దరు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసక్తిగా విన్నారు.
మొత్తం మందిరం అంతా ఓపిగ్గా ఇద్దరు తిరిగి చూశారు. శ్రీ స్వామివారు తపస్సు చేసుకునేటప్పుడు వాడిన పులి చర్మం కళ్ళకు అద్దుకున్నారు. ఇది ఆయన శరీర స్పర్శ పొందింది కదా అని పారవస్యం పొందారు. ఆ తర్వాత పులి చర్మానికి ఇద్దరు భార్యాభర్తలిద్దరూ నమస్కారం చేసుకున్నారు. అలాగే శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామివారు నేలమాళిగలో సాధన చేసుకునే ముందు నేలమాళిగలో సాధన చేసుకునేటప్పుడు పైన కప్పుగా వాడే మూత చెక్క పలక ఒకటి ఉంది కదా, ఆ చెక్క పలకను కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ కళ్ళకు అద్దుకున్నారు. శ్రీ స్వామివారి గురించి మరింత తెలుసుకోవాలని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. అయితే అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు పల్లకీ సేవ ఏర్పాట్లో కొద్దిగా బిజీగా ఉన్నారు. అందుకని చెప్పి ప్రభావతి అమ్మగారు రాసిన పుస్తకం ఉంది కదా, ఆ పుస్తకం వారికి ఇచ్చారు. ఆ పెద్ద ఆయన భక్తిగా తీసుకున్నారు. పల్లకీ సేవలో కుటుంబం మొత్తం పాల్గొన్నారు. ప్రసాదం తీసుకొని యువతలికి వచ్చి వారిలో వారే ఏదో మాట్లాడుకున్నారు. 10 నిమిషాల తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు, మేము రాత్రికి ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాము, మేము 6 ఉన్నాము, ఏదైనా రూమ్ ఉంటే అందులో సర్దుకుంటాము అని అన్నారు నాగేంద్ర ప్రసాద్ గారితో. అప్పుడు ఒక చిన్న గది ఉందని, అందులో ఆడవాళ్ళు సర్దుకుంటే మగవాళ్ళు మందిరంలో పడుకోవచ్చని నాగేంద్ర ప్రసాద్ గారు వారికి తెలిపారు. వాళ్ళు సరే అన్నారు. ఆ రాత్రికి అందరూ నిద్ర చేసి తెల్లవారి ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి అర్చన కూడా చేయించుకొని సమాధికి నమస్కారం చేసుకొని ఇక బయలుదేరి వెళ్ళిపోతూ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, రాత్రి పల్లకీ సేవ వద్ద కొందరు భక్తులతో వారి అనుభవాలు తెలుసుకున్నాం. ఇక్కడ మనస్ఫూర్తిగా మొక్కుకుంటే సంతానం కలుగుతుందని చెప్పారు. పెద్దవాడికి వివాహం జరిగి 5 సంవత్సరములైంది. శ్రీ స్వామివారికి మొక్కుకున్నాం. అందుకోసం రాత్రి ఇక్కడ నిద్ర చేశాం. అదృష్టం బాగుండి వాళ్ళకి సంతానం కలిగితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము స్వామివారి మొక్కు తీర్చుకుంటాం అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. ఆ తర్వాత వెంటనే వారు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. దాదాపు సంవత్సరం గడిచింది. సరిగ్గా సంవత్సరం తర్వాత ఒక ఆదివారం నాడు వాళ్ళు మొత్తం తర్వాత మళ్ళీ వాళ్ళందరూ వచ్చారు. నేరుగా శ్రీ స్వామివారి అర్చన టికెట్ తీసుకొని పూజ చేయించుకొని నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు వచ్చి ఇలా అన్నారు, శ్రీ స్వామివారి మహిమ చూపారండి, పెద్దవాడికి అమ్మాయి పుట్టింది. శ్రీ స్వామివారికి మొక్కుకున్న విధంగానే హుండీలో మేము అనుకున్న మొత్తం సమర్పించుకున్నాము. శ్రీ స్వామివారి పేరు కలిసి వచ్చేటట్లు పాపకు పేరు పెట్టుకుంటాము. ఆయన ప్రసాదం కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చి మేము మొక్కు తీర్చుకుంటున్నాము అని అన్నారు. వాళ్ళందరి ముఖాల్లో సంతోషం తాండవిస్తుంది. ఆ సంతోషాన్ని వర్ణించడానికి పదాలు ఉండవు. ఓం నారాయణ. ఆది నారాయణ.